నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి స్వాగతం. మనకి మన దాయాదులు అంటాం కదా, పాకిస్తాన్లో ఈ మధ్య ఏదో చెప్పుకునేది అదే. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు చేశాడు. అసలు పాకిస్తాన్ని క్రియేట్ చేసింది ముస్లింల గురించి అని చెప్పి, హిందువుల నుంచి విడిపోవాలని చెప్పేసి, తర్వాత మరి కాశ్మీరు ఒక అంతర్భాగం అని చెప్పి, తర్వాత అక్కడ పిల్లలందరికీ దీని గురించి జరిగిన దాని గురించి మొత్తం అంతా బోధించాలని చెప్పేసి, అంటే ఈ మన సిద్ధాంతాలని అది 2 నేషన్ థియరీ గురించి చేయాలని, ఆ తర్వాత మరి 1947లో పాకిస్తాన్లో జరిగిన ఒక భావజాలాన్ని గురించి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వచ్చారు. మరి కాశ్మీర్ గురించి ఎంతమంది ఎంత త్యాగం చేశారనేటువంటి విషయం ఇది కూడాను చేసి, అంటే మెయిన్గా ఏంటంటే పాకిస్తాన్ అనేది ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏమంత సపోర్ట్ జరగట్లేదు. అందువల్ల అంతర్గత సమస్యలను బయటికి ఇది చేసి అంటే సైడ్ ట్రాకింగ్ అంటాను చూసారా, అందువలన ఆ ప్రయత్నంలోనే ఇట్లాంటి కామెంట్స్ చేసి కొంచెం ప్రజల్లో మనోభావాలను రెచ్చగొట్టడం కోసం చేసినట్టుగా ఉందని మరి చేసింది. సో ఈ ప్రేరేపణలు ఎంతవరకు సమంజసము, భారతదేశం దీన్ని ఏ విధంగా వెనక్కి తిప్పికొట్టగలదు అనే దాని మీద చిన్న వివరణ. మొట్టమొదటిది ఒక రకమైన డెస్పరేషన్ అవుపిస్తూ ఉన్నది అతని మాటల్లో. మునీమ్ అన్వరో ఏదో ఉంది వాడి పేరు. డెస్పరేషన్ 2 రకాలైనటువంటి డెస్పరేషన్. ఒకటి, సిచ్యుయేషన్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇన్ బెలూచిస్తాన్లో పూర్తిగా ప్రభుత్వం చేతిలో నుంచి పరిపాలన చేజారిపోయింది. అక్కడంతా ఇండిపెండెంట్ అయిపోయింది ఆల్రెడీ. మొత్తం అంతా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. ప్రభుత్వం మాట చెల్లటం లేదు. ఇక ఖైబర్ పఖ్తూన్వాలో పరిస్థితి కూడా అంతకన్నా బెటర్గా ఏమీ లేదు. బికాస్ వాళ్ళే ఎక్కువగా పఖ్తూన్ పీపుల్ ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్కు అటాచ్డ్గా ఉంటారు. యాక్చువల్గా అది ఆఫ్ఘనిస్తాన్లో భాగం. ఆ రోజు బ్రిటిష్ ఇండియాలో వాడు డురాండ్ అనేవాడు డురాండ్ లైన్ ఒకటి గీచి కిందిదంతా మాదే అన్నాడు కాబట్టి ఇది మన భారతదేశంలో భాగం అయిపోయి ఆ పైన పాకిస్తాన్లో భాగమైంది, కానీ అదర్వైజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో అక్కడ కూడా అంత ఇది లేదు. సింధ్ ఆల్సో బాయిలింగ్ మొదలైంది. ఎస్పెషలీ ఈ సింధు నది జలాల విభజన విషయంలో పంజాబ్ ప్రావిన్సు సింధ్ ప్రావిన్స్ మధ్య విభేదాలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ పంజాబీ డామినేషన్ ఎవరో ఒకటి సహించటం లేదు. సో ఇప్పుడు ఎట్లా దీని నుంచి బయటపడాలి? దీని నుంచి బయటపడాలంటే మళ్ళా పాత థియరీని బయటికి తీయాలి. ఈ 2 జాతుల సిద్ధాంతం, 2 నేషన్ థియరీ. ఎవడు జనాగాడు, ఈ మహమ్మద్ ఇక్బాలు ఇద్దరు ప్రపోజ్ చేసినటువంటి ఈ 2 జాతుల థియరీ. ఆ బుద్ధి లేని వాడికి ఒక మాట చెప్పాలి, ఒరే నాయనా, చారిత్రకంగా సాంస్కృతికంగా హ్యాబిట్స్ వైసు సపరేట్ జాతి అంటున్నావు. ఆ జాతిలో ఒక 1/3 జాతి ఇండియాలోనే ఉండిపోయింది. ఇదేమి అంతా నువ్వు పాకిస్తాన్ చేసేయంగానే అంత ముస్లిమ్స్ అంతా అక్కడికి వెళ్ళిపోలేదు. 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ స్టిల్ ఇన్ ఇండియా. సో నువ్వు చెప్పిందే నిజమైతే ఇక్కడున్న ఇది కూడా మీ పాకిస్తాన్లో భాగమే, ఇదేమి సపరేట్ కాదు. బట్ ఇక్కడ అమాల్గమేట్ అయిపోయినారు కదా. సో రిడిక్యులస్గా, అనవసరంగా, ఒక రకంగా పూర్తిగా రిజెక్ట్ చేయబడినటువంటి థియరీని వాడు బయటికి తీసుకొస్తున్నాడు. ఆ థియరీ రిజెక్ట్ అయింది కాబట్టే బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ అయింది. దో ఈరోజు మళ్ళీ అక్కడ కూడా ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం బాగా చెలరేగుతూ ఉన్నది. అంటే నువ్వు సపరేట్ నేషన్ అంటే ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజమా? ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం ఉంటేనే సపరేట్ నేషన్ అవుతారా? ఈ సపరేట్ నేషన్ పేరు చెప్పే కదా అంత పెద్ద ఎత్తున మారణహోమం చేసి నవఖోలీలో కానీ పంజాబ్లో కానీ ఎంతమందిని చంపేశారు వీళ్ళు. డిజాస్ట్రస్, ఎక్కడా జరగనటువంటిది. అంతా ఇది నేమ్ ఆఫ్ 2 నేషన్స్. జిన్నా గారు మహమ్మద్ ఇక్బాల్ గారి డ్రీము ఏంటంటే హిందువులను చంపటం. సో ఇటువంటి వర్త్లెస్ ఇది ఎందుకు చేస్తున్నాడు? మోస్ట్ ఇంపార్టెంట్ రెండోది,
విత్ ఇన్ ఆర్మీ కూడా వీడు వీకన్ అవుతున్నట్టున్నాడు. అది ఇంకోటి, ఎందుకంటే ఆర్మీలోనే వీడికి వీకన్. రెండోది ఆర్మీ వర్సెస్ వాడు ఇమ్రాన్ ఖాన్, అది కూడా ఒకటి నడుస్తుంది. అన్ని రకాల హీస్ బీయింగ్ కార్నర్డ్. అందుకని ఈ థియరీని తెచ్చాడు. అది ఏది, పాకిస్తాన్ డయాస్పారా వాళ్ళ విదేశాల్లో ఉండే పాకిస్తానీలందరి యొక్క మీటింగ్ పెట్టి దాంట్లోనే బాగుడంతా వాడటం జరిగింది. దానికి ఇంకో కారణం కూడా చెప్తున్నారు, ఎందుకంటే పాకిస్తానీ డయాస్పారా ఎప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్కు ఫేవరబుల్గా ఉంది. సో దాన్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి చెప్తున్నాడు. నేను అనుకోవటం ఈ పాకిస్తాన్ అనే కంట్రీ ఇంకొక 10-20 ఏండ్లలో కనుమరుగు కావచ్చు. ఖైబర్ పఖ్తూన్వా వేరైపోతుంది, బెలూచిస్తాన్ వేరైపోతుంది, సింధ్ వేరైపోతుంది, ఇంకా పంజాబ్ ఒకటి మిగులుతుంది. పంజాబే పాకిస్తానీ పంజాబ్ అవుతుంది. మిగిలినవన్నీ కొంత ఈ టూ నేషన్ థియరీని పూర్తిగా రిజెక్ట్ చేసి సపరేట్ దేశాలు అయ్యేటటువంటి అవకాశం చాలా జాస్తిగా ఉంది. ఒకవేళ అమెరికా కనుక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే బెలూచిస్తాన్ ఒక 1 or 2 ఇయర్స్లో కూడా సపరేట్ అయిపోవచ్చు. 1 or 2 ఇయర్స్లో బెలూచిస్తాన్ సపరేట్ అయిపోతే మిగిలినవి కూడా డిజాల్వ్ అయిపోవడానికి ఇంకో 2-3 ఏళ్ళకు మించి పట్టదు. మంచిది కూడా. ఇన్ఫ్యాక్ట్ టూ నేషన్ థియరీ రిజెక్ట్ కావటం అనేటటువంటిది ఇండియన్ సబ్ కాంటినెంట్కు చాలా అవసరం. అది పాకిస్తాన్తోనే మొదలవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచి విషయాలు చెప్పారండి.